దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది ఉదయం ప్రార్థన చేసుకుంటున్నారండి? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరి కోసం కదా దేవుడిచ్చే చక్కటి ఈ 5 to 6 కానీ, ఈ దినం దేవుని వాగ్దానం కానీ, ఈవినింగ్ లైవ్ కానీ మీరందరూ ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంతగా ప్రిపేర్ అయితే అంతగా కృపని పొందుతారు, అంతగా దీవించబడతారు, అంతగా బలపరచబడతారు. రెండో విషయం, ఏ విషయాల్లో మీరు కృంగిపోతున్నారు, మీరు ఏ విషయాల్లో బలహీనలు అవుతున్నారు, మిమ్మల్ని బలపరచుటకే దేవుడిస్తున్న చక్కటి మాటలు. ఈరోజు ప్రార్థన చేసుకోండి, లేవండి అని ఎవరండి మీకు చెప్పేది? ఆత్మీయులే కదా. ఈరోజు మీరు దేవునితో ఉండండి అని ఎవరు చెప్తారు? దేవుని ప్రజలే కదా. రోజు మిమ్మల్ని వాక్యంలో లేపి ప్రార్థన చేయించేది ఆత్మీయులు. కాబట్టి మీకు ఇస్తున్న ఈ చక్కటి ఆత్మీయ సందేశాలను గట్టిగా పట్టుకొని ప్రార్థనలో గడపండి. ప్రభుత్వట్టు చూడండి. కృప వెంబడి కృపనిచ్చే దేవుడు. ఆశీర్వాదం కొరకే కాదు కానీ ఆత్మీయ బంధం కొరకు క్రీస్తుని వెంటాడండి. ఇంకా యేసుని రక్షకునిగా అంగీకరించిన బిడ్డలు ఇదే రక్షణ దినం నీ హృదయంలో యేసుని చేర్చుకో. ఓ మాట చదువుతున్నా నేను బైబిల్ గ్రంథం నుండి. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లు నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండు. ఒక వ్యక్తి దిగులు పడితే, ఒక వ్యక్తి బాధపడితే ఎవరైనా వచ్చి బాధపడకని చెప్తారు కదా, సహజంగా. అది వేరు. దేవుని మాట, సేవకు నుండి దేవుని మాట, దేవునిలో నుండి వచ్చే మాట మనల్ని ఎంత బలపరుస్తుంది, ఎంత స్టాండర్డ్గా ఉంచుతుంది. ఏదో ఆలోచించుకుంటే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడింది ఎట్లా అనిపిస్తుంది నీకు? అట్లనే ఇక్కడ యెహోషువ దిగులుతున్నప్పుడు దిగులు పడకు, భయపడకు, జడేకు. నువ్వు నడిచే మార్గం అంతట్లో నీకు దేవుడు తోడుగున్నాడు. అమ్మా నువ్వే, నీతోనే ప్రభువు మాట్లాడు. భయపడకు, దిగులు పడకు. నువ్వు నడుస్తున్న మార్గం ఉంది చూడు, దాంట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు. మనం తెలుసుకోవాలి. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడకు. నువ్వు నడిచే మార్గం అంతా నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు వాగ్దానం. దిగులు పడకు, కృంగిపోకు. ఈరోజు ఆ మాటను పట్టుకొని యెహోషువ బయలుదేరాడండి ఆయన వాక్కుని. నువ్వు కూడా నమ్ము. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దిగులు పడకు, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఈ మాట మాకు బలాన్ని ఇస్తుంది, మీకు బలాన్ని ఇస్తుంది. అందరూ కృతజ్ఞత చెల్లించి దేవునికి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ. ఎన్ని మంది రోగ వ్యాధి చింత బాధలతో ఉన్నారు, విడుదల. అయ్యా, అనేక దేశాల్లో మా ప్రియులు ఉన్నారు, వారికి రక్షణ, విడుదల, అద్భుతం, జయం, మంచి జాబ్స్, అన్నిట్లో బ్లెస్సింగ్ దయచేయండి. భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించి, ఎవరు ఏ కండిషన్ రోగులతో స్వస్థపరిచి, వ్యాధితో ఉంటే బాగు చేసి, అప్పుల్లో ఉంటే విడిపించి, మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ పోరాటాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, నానావిధ రోగముల నుంచి, నెమ్మది లేని స్థితి నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి నేను సహాయం దయచేయండి. ఎవరి కండిషన్లో ఉన్న అద్భుతాలు చేయాలి. గర్భఫలం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరిచి, అయ్యా స్టడీసు, సెటిల్మెంటు, జాబ్స్, బ్లెస్సింగ్ నాయన, మంచి మ్యాచెస్, ఘనమైన వివాహాలు, ఎవరి కండిషన్లో ఉన్న అద్భుతం. అయ్యా, ఒక జాషువా జనరేషన్ క్రైస్తవ సమాజం, ఒక అపోస్తుల బోధ రావడానికి సహాయం చేసి, అయ్యా జరుగుతున్న కార్యక్రమాలు కానీ అందరి జీవితాల్లో ఒక దైవికంగా జరగాలి. సేవకులని, సేవకురాలని, వారి పిల్లలని శత్రువు నుంచి కాపాడదేవా. సంఘాల్లో ఒక ఐక్యత దయచేసి సేవకుల్లో అట్టి కృప దయచేయండి. ఈరోజు ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి పట్ల నీ మాట నెరవేర్చి నీ సన్నిధి తోడుగా ఉంచి, మా పట్ల నీ మాట నెరవేర్చి నీ సన్నిధి తోడుగా ఉంచి, 50 దినాలు జరగబోతున్న సభల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి, యేసు రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, 50 దినాలు ప్రారంభించబడుతున్నాయి. మరి 50 days మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం బెల్లంపల్లిలో జరుగుతాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. కుటుంబాలుగా కథలు రండి. 50 days వందలు, వేలు, లక్షల ప్రజలు ప్రార్థన చేస్తారు. దేవుని శక్తి మనం చూద్దాం, ఐక్యతగా ప్రార్థన చేద్దాం. ఉదయకాలం 4 గంటల నుండి డే అండ్ నైట్ ప్రేయర్స్తో, వాక్యముతో, పరిచర్యతో, ప్రార్థనలతో ముందుకు సాగుదాం. దేవుడు మీ అందరినీ కూడా బెల్లంపల్లి పట్టణానికి 50 దినములు నడిపించి మీ అందరూ కూడా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.